ఇందులో మనం బావగారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. తను గతంలో కూడా చాలా తప్పులు చేసింది కదా భూమి. ఇవాళ కొత్తగా ఏమైనా చేస్తుందా? ఇన్ని చేసినా కూడా తన మాటలు ఎలా నమ్ముతాడు అన్నయ్య? తను చెప్పింది ఎలా వింటాడు? భార్య మాట భర్త గౌరవించడం అనేది మంచి విషయం. కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఆ చెప్పే భార్య మంచిది కాదు. ఏమో భూమి, నాకేం అర్థం కావడం లేదు. అన్నయ్య నన్ను పరాయి వాడిలా చూస్తూ నేను ఎదురు పడితే పక్కకు తిప్పుకుంటూ ఇవన్నీ చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది నాకు. అసలు ఆ సిద్ధార్థ్ అనేవాడు రావడానికి మనకి వీటికి ఏంటి సంబంధం? దాని గురించి గొడవ పడ్డాం. దానిలో నిన్ను ఇరికించింది ఆ అలైక్య. నన్ను ఇరికించింది నిజమే, కానీ అసలు కారణం తనే. సిద్ధార్థకి విషయం చేరవేసింది తనే. ఆ తర్వాత రుద్రాణికి మీ అబ్బాయి వచ్చాడు అన్న విషయం చెప్పింది కూడా తనే. ఇన్ని గొడవలు అవ్వడానికి కారణం కూడా తనే. కానీ